ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విషన్ చిమ్ముడే వైసీపీ ధ్యేయంగా పెట్టుకుంది. సర్కారు చేస్తున్న కృషిని ప్రశంసించకపోయినా ద్వేషించకుండా ఉంటే చాలు. స్వర్ణాంధ్ర అయినా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అయినా, వికసిత్ ఏపీ అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇది కడుపు మంటగా మారింది. ఏపీ అభివృద్ధిపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని గాలి కొదిలేసి ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు పరిశ్రమలన్నీ ఉత్తరాంధ్రలోనే పెడుతున్నారని మొసలి కన్నీరు కార్చడంలోని ఆంతర్యమేంటి? అమరావతిని ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కపట ప్రేమ వలకబోస్తున్నారా? చెరపకురా చెడేవు అనే సామెతను ఎందుకు మర్చిపోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. దగుల్బాజీ రాజకీయాలు చేయడంలో వైసీపీ నేతలు దిట్ట. ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు రగల్చి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో కూర్చున్న ఇదే తంతో. ఏపీని పాలించినప్పుడు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడిన వైసీపీకి గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లిచ్చి గట్టి బుద్ధి చెప్పినా పద్ధతి మార్చుకోలేదు. ఓటమి తర్వాత కొద్దికాలం సైలెంట్గా ఉన్న వైసీపీ మళ్లీ చాప కింద నీరులా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పొగ పెట్టడం ప్రారంభించింది. ఇప్పుడు కోస్తాలో కొత్త వాదన లేవనెత్తుతోంది. పరిశ్రమలను ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా ఐటీ సంస్థలను విశాఖలో పెట్టిస్తూ కోస్తాలోని మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తోందన్న వాదాన్ని లేవనెత్తుతోంది. జనంలో ఇదే చర్చ జరుగుతోందని కలరింగిస్తోంది. ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా జడలు వెప్పి వికట్టహాసం చేయాలని చూస్తోంది. ఐటీ రంగాన్ని విశాఖలో ఏర్పాటు చేసి అమరావతిని కేవలం పాలనకే పరిమితం చేస్తే రాజధాని ఎప్పుడు అభివృద్ధి కావాలని కొత్త వాదన మొదలుపెట్టింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పలు ఐటీ సంస్థలు వైజాగ్కు పంపుతున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారు. మరీ రాజధాని సంగతి ఏంటని ప్రశ్నించటం వైసీపీ నేతల వికృత క్రీడకు నిదర్శనం. రాజధాని అమరావతిని పాలనకే పరిమితం చేస్తే భూములు ఇచ్చి త్యాగాలు చేసిన రైతుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదుకు ఐటీ పరిశ్రమలు రావడంతో విశ్వనగరంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఇదే విషయాన్ని గుర్తు చేస్తారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ విదేశాలకు వెళ్లి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. వైసీపీ నేతలు కుళ్ళు రాజకీయాలు చేయడం మినహా రాష్ట్ర ప్రగతికి కృషి చేయలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి చూసి ఫ్యాన్ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎలా చెడగొట్టాలా అని చూస్తున్నారు. రాయలసీమలో ఆటోమొబైల్, సోలార్, విండ్ పవర్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులతో పాటు కర్నూల్లో డ్రోన్ సిటీ, కడపలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. తిరుపతికి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా మారిందని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరి కోస్తా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వాదనను వైసీపీ తన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. వైసీపీ సోషల్ మీడియా ఎత్తుగడలకు ప్రతిగా ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వంలోనూ, కూటమి పక్షాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో సోషల్ మీడియా సైకోలతోనే వైసీపీ భ్రష్టు పట్టుకుపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలున్నాయి. దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు తమ సౌశీల్యం, కౌశల్యంగా భావిస్తే అంతకంటే పెద్ద పొరపాటు ఉండదు. ప్రధానంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో ఏఐ డేటా సెంటర్, రాయలసీమలో ఆటోమొబైల్ తీసుకురావడంతో పాటు రాజధానిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీని కూడా త్వరలోనే చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి జిల్లా అభివృద్ధికి తమ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందని కూటమి పాలకులు ప్రకటించారు. వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనే నిర్ణయానికి సర్కారు వచ్చింది. హేతుబద్ధత, నైసర్గిక స్వరూపం కూడా తెలియకుండా జిల్లాలను అస్తవ్యస్తంగా విభజించిన వైసీపీ హయాంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ తర్వాత జిల్లాల వారీగా చేస్తున్న ప్రతిని ప్రజలకు వివరించాలని చూస్తోంది. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, ప్రాంతీయ వాదాన్ని మొగ్గలోనే తుంచివేయాలని
ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. చాప కింద నీరులా చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూటమి అడుగులు వేస్తోంది. స్వర్ణాంధ్ర అయినా, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అయినా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమని నిరూపించాలని ప్రయత్నిస్తోంది. త్వరలోనే దీనిపై కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రాంతీయ వాదంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న వైసీపీ వ్యూహానికి కూటమి కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి.